learned professors put together. విశ్వవిద్యాలయాల్లో మనకు ఎంతో మంది ఆచార్యులు ఉంటారు. వాళ్ళందరి దగ్గర జ్ఞానం ఉండాలని ఏం లేదు. ఓకే, టుడే getting a PhD is not that difficult. But he writes అందుకని మన జ్ఞానవంతులైన ఆచార్యులు అందరి జ్ఞానాన్ని జ్ఞానానికి సమానం అవ్వదని చెప్పి తర్వాత చరిత్ర వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ హిస్టరీ. మన భారతదేశం స్వాతంత్రం 1947లో వచ్చింది. మనందరికీ తెలుసు. చాలా మంది దానికోసం ఎందుకంటే జీవితాలను పడంగా పెట్టారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ వాళ్ళందరూ కూడా. అయితే మహాత్మా గాంధీ గారు వివేకానంద గురించి ఒక మాట అంటారు. వివేకానంద స్వామి నుంచి చదివిన తర్వాత నా దేశభక్తి 1000 రెట్లు పెరిగిందని. సుభాష్ చంద్రబోస్ అంటారు వివేకానంద స్వామి గారు జీవించి ఉంటే నేను ఆయన పాదాల దగ్గర కూర్చుని వాడినాను. The galaxy of national leaders got inspired by Swami Vivekananda's teachings. So my dear students, my dear youth, you must read Vivekananda. వివేకానంద చదివితే మీరు ఒక వ్యక్తిగా వినగలరు, ఒక శక్తిగా ఎదుగుతారు. Just last word, last sentence. How many of you really want to become great in life? Please raise your hands. ఎంతమంది జీవితంలో గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటున్నారు? Right. Now I will tell you the secret. Okay, be attentive, listen carefully. The secret is, మీరు గొప్పవాడు అవ్వాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా మీ మాతృభూమి గురించి, మీ మాతృభూమి ఔన్నత్యం, గొప్పతనం తెలుసుకోవాలి. భారతదేశం యొక్క గొప్పతనం మీరు తెలుసుకోవాలి. చాలు, మీరు గొప్పవాడు అవుతారు. భారతదేశం యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే స్వామి వివేకానంద చదవాలి. అర్థమైందా? You really want to become great in life? You need to know the glory of your motherland. And if you want to know the glory of your motherland, you must read Vivekananda, particularly one book. That book is Lectures from Colombo to Almora. వివేకానంద స్వామిజీ 1997 షికాగో నుంచి అమెరికా వెనకొచ్చిన తర్వాత కొలంబో నుంచి ఆల్మరా వరకు సిరీస్ ఆఫ్ లెక్చర్స్ ఇచ్చారు. ఆ ఒక్క పుస్తకం చదవండి. యూ అండర్స్టాండ్ ద గ్లోరీ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్. తర్వాత మీకు తిరిగి ఉండదు. You are not ordinary human being. You all will become heroes. Okay? Thank you. Have a nice day. Have a nice Nation Youth Day. I thank the Department of Youth actually for giving me this opportunity to share a few of my thoughts with you. Thank you. May God bless you all. Thank you very much, Swamiji. Such an inspirational speech, and thank you so much for enlightening all of us. Once again, give him a big round of applause, everybody. Thank you, Swamiji. Now, I request and welcome Dr. M. Hariprasad Garu, Head Department of History, Government Degree College, Kaikuluru, Youth Red Cross Coordinator. Sir, please. Thank you. Good morning, all of you. వేదిక పైన ఉన్నటువంటి అందరికి కూడా నా నమస్కారాలు. అందరికి కూడా యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఎక్కువ విషయాలు చెప్పను, ఒక 2 విషయాలు చెప్పి మాత్రం విరమించుకుంటాను. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూసి ఎంతో గర్వంగా, ఎంతో గొప్పగా, ఎంతో ఔన్నత్యంగా చూడటానికి ప్రధాన కారణం భారతదేశంలో ఉన్నటువంటి శక్తివంతమైన యువత అని నా ప్రగాఢ నమ్మకం. ఆ శక్తివంతమైన యువతను తయారు చేయడంలో యువజన సర్వీసులు శాఖ చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అశోక్ బాబు గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మీ అందరి కర్తల రెండు మధ్య వారికి స్వాగతిస్తూ ఆహ్వానిస్తున్నాను. Dear children and boys and girls, మీలో ఎంతమంది పుష్ప సినిమా చూడలేదు? చూసేవాళ్ళు కాదు. ఓకే, అలాగే మీలో ఎంతమంది రోజుకి గంట కంటే ఎక్కువ ఫోన్ వాడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గంట కంటే ఎక్కువ వాడకూడదు. ఓకే, తర్వాత యూట్యూబ్ లో మీరు ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. ఆ ఛాలెంజ్, ఈ ఛాలెంజ్.
మనం ఇక్కడ ఏమన్నా పిన్ డ్రాప్ సైలెన్స్ అనే ఛాలెంజ్ పెట్టుకుందామా? ఆర్ యూ రెడీ? దెన్ స్టార్ట్. నో వాయిస్. థ్యాంక్ యూ. రెడీ కాదంట. స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం యూత్ ఫెస్టివల్స్ అలాగే యూత్ డే సెలబ్రేషన్ జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే ఇవాళ యూత్ యు ఆర్ అసెట్ టు ది నేషన్, యు ఆర్ హోప్ ఆఫ్ దిస్ ఇండియా, యు ఆర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఇండియా. యు ఆర్ అసెట్, యు ఆర్ హోప్, యు ఆర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఇండియా. ఎందుకు చెప్తున్నానంటే 140 కోట్లు ఉన్న మన జనాభాలో దాదాపుగా 30% యూత్. ఈ అవకాశం ప్రపంచంలో ఏ దేశాలకు లేదు. నెక్స్ట్ 30 years భారతదేశం డెవలప్ అవడానికి మీరంతా కూడా ఏదో రంగంలో స్కిల్ డెవలప్మెంట్లోనూ మీ స్కిల్స్ డెవలప్ చేసుకుని దేశానికి ఉపయోగపడతారు. నమ్మకం ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్క వాళ్ళకి ఉంది, ఇంక్లూడింగ్ పేరెంట్స్. అయితే ఇందులో పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళు అనుకున్నారు. పాలిటెక్నిక్ కాలేజ్ ఎనిబడి? ఓకే. రీసెంట్గా పాలిఫెస్ట్ జరిగింది 25. అంటే పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్ దే మేడ్ సమ్ ఇన్నోవేషన్స్, దే మేడ్ సమ్ ఇన్వెషన్స్. అవన్నీ ప్రజెంట్ చేశారు. మేము, లోకేష్ గారు, మిగతా వాళ్ళందరం కూడా 1 గంట ప్రాజెక్ట్స్ అని తిరిగాం. నేనైతే రియల్లీ ఐఎమ్ స్టన్డ్, extremely I am surprised to hear the intellectual of the students who are studying polytechnic course. They are not engineers. Metallurgy, civil engineering, electronics, from all branches. వాళ్ళు ప్రజెంట్ చేసిన ఇన్నోవేషన్స్ చూస్తే అసలు భారతదేశం అవన్నీ కనుక మనం గ్రౌండ్ చేసుకుంటే నెక్స్ట్ 20 years విల్ బికమ్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. ఇప్పుడు భారతదేశం యొక్క ఎకానమీ నెంబర్ 5 ఇన్ ద వరల్డ్. కాబట్టి ఆ ఇంపార్టెన్స్ అనేది యూత్కు ఉంది. మీరు ఏ రంగంలో మీరు డెవలప్ అవుతారనేది పక్కన పెడితే ఇవాళ భారతదేశంలో మీరు ఏం కావాలనుకున్నా కూడా Ay,